ఎవరెవరో పేర్లు పెడతారు మీరు. మీ అందరికీ తెలియాలి, ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంత పెద్ద సీమాంధ్ర ప్రభుత్వాలు మేము ఇష్టం చేస్తే తెలంగాణ గురించి సంబంధం లేనటువంటి ఆ మధ్యకాలం ఒక రామానాయుడు అంటే చచ్చిపోతే అధికారిక లాంఛనాలతోటి ఈ ప్రభుత్వం ఏం చేసింది, గాల్లో తుపాకులు కాల్చింది. రామానాయుడుకు తెలంగాణతో ఏం సంబంధం లేదు. మరి శ్రీకాంత్ గారి గురించి మనం అడగద్దా? గౌరవంగా అన్ని ఉన్నటువంటి ఎస్పీలు డిఎస్పీలు వచ్చి లైన్ నిలబడి ఆయన దగ్గర నిలబడి సెల్యూట్ కొట్టొద్దా? అవసరం లేదా? మనం అడగొద్దా మాట? మంత్రులు రావద్దా? శ్రీకాంత్ తల్లి కూడా రావాలి. రాజకీయాలతో సంబంధం లేదు. ఎవరినైనా తెలంగాణ ఉద్యమంలో ఒకసారి సోనియా గాంధీ దేవత అన్నటువంటి కేసీఆర్ ఏమైనా ఒకరోజు చక్కగా కాంగ్రెస్ పని చేయకపోతే తెలంగాణ సంగతి చెప్పకపోతే సోనియా అమ్మ నేను బజార్కి ఇస్తామన్నాడు. తప్పేమైనా తప్పేం లేదు, వాళ్ళ సమస్య ఉంది కాబట్టి బజార్కి ఇస్తామన్నాడు. మళ్ళీ ఇంకోనాడు తెలంగాణ ఇవ్వంగా ఏమన్నాడు, అమ్మ నువ్వే దేవత అన్నాడు. మంచి పెద్ద ఫ్యామిలీ సైజ్ బస్ సైజ్ ఫోటో తీసుకోలేదా? మా లడ్డుగాడు హిమాయన్స్ ఉన్నారు కదా, ఎంతవరకు ఫోటో తీసుకున్నాడు కదా, తీసుకోరా? అంటే సమయాన్ని బట్టి ఇవాళ కూడా తెలంగాణ తల్లి ఉద్యమం చేసిన వాళ్ళు అడుగుతారు, నువ్వు అధికార లాంఛనాలతో చేయాలి కదా, జిల్లాలో ఒక ప్రాంతానికైనా పెట్టాలి కదా, కనీసం నీ కార్యాలయానికైనా పెట్టాలి కదా, నీ సమావేశ మందిరంలో నువ్వు విలువ ఇవ్వాలి కదా, ప్రోటోకాల్ 69 ఉద్యమకాలను గౌరవించాలి కదా. ఇదే కదా మనం అడుగుతున్నాం, ఇంకా అడుగుతున్నావా? ఎందుకోసం అనేక